ఏమనే ఇంకా నీ సర్ది కట్టుడు కాలే? లేట్ అవుతుంది వరకే, ఎండ బాగా అవుతుంది ఇప్పుడే. మళ్ళీ నువ్వే నెరవాడతావు, చెప్పరా పోదాం. ఏవో ఇంట్లోనే బాగా లేట్ చేస్తావు. అత్తన్నా పెద్దోడా, ఈసారికి పంట మంచిగానే వండిందిరా, జర సంతోషంగా ఉన్నది. కానీ తమ్మునికి ఇంత గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే మన కష్టాలన్నీ గడితేరుతాయి నాయన. అవునే అమ్మ, నువ్వు అన్నట్టు కానీ ఖచ్చితంగా నౌకరు రావాలి. అత్తది కూడా ఆయనకి నౌకరు రావాలనే కానీ నేను అన్ని విడిచిపెట్టుకొని పొలం పనులు చేస్తాను, మీ అందరిని చేస్తాను. ఏమైనా ఎంతసేపు? అబ్బబ్బా ఎందుకు కొరుతున్నవే? అత్తన్న కదా, కారం ఏం తింటావని సల్ల పులుసు వేసిన. సరేపా బా ఒర్రే వరతోపో. అరే మరి ఆలస్యం అవుతలే అని జల్ది జల్ది వేసుకుంటే అదే అవుతుంది అన్నాడు. మళ్ళీ కొంచెం అయితే నా పానం తిరుగుతుంది, అంతటా అవుతుందా నువ్వే అంటావు. ఏమారా చెప్పను రా, ఆలస్యం అవుతుంది. అన్న నేను కరీంనగర్ పోవాలి. ఎందుకు? 2 బుక్కులు కొనుక్కొచ్చుకోవడానికి పోయేస్తా అన్న. సరేరా, కొనుకొచ్చుకొని మంచిగా చదువు. ఈసారి అన్న నీకు నౌకరు రావాలి. సరే అన్న. ఏంటి ఇంత లేట్ అయింది? సరే పద తొందరగా. ఓకే బాయ్. బేబ్ చెప్పవే. ఎంత ట్రై చేసినా రావట్లేదు. ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్నా, ఎందుకు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు. ఎన్నో ఎగ్జామ్స్ రాస్తున్నా. సిద్ధు వస్తా అన్నాడు, వెయిట్ చేస్తున్నా ఇక్కడే, బట్ ఇంకా రావట్లేదే. ఈసారి ఎలాగైనా చదివి గవర్నమెంట్ జాబ్ కొడతారా? అమ్మ మళ్ళీ చేస్తావు. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. యా టెల్ మీ. మీరు చాలా అందంగా ఉన్నారు. ఆఫ్ కోర్స్ నాకు తెలుసు. సో వాట్? నేను నిన్ను ఇష్టపడుతున్నా. సో స్వీట్. థాంక్యూ. అబ్బా అత్తమ్మ, పొలం చూసినవా ఎంత పచ్చ ఉన్నదో, చూస్తేనే కడుపు నిండిపోతుంది. బంగారం అసలు కోడలు బాధ్యత అంతా మీరు వేసుకొని చేస్తే పచ్చగుండకుంటే ఎట్లుంటది? పాత మీ కొడుకత్త తిడతాడు, ఆ మొక్కలన్నీ వీకేద్దాం. గడ్డి బాయ్ ఏం లేనట్టుంది కదా. మెల్లగా అత్తమ్మ, సాతనైనా కాడికే వీకు. పోయిన సంవత్సరం అయితే మస్తు గడ్డి ఉండే. గడ్డి పొలవలేదు నాన్న, కొద్దిగా వెళ్తాంది. ఇల్లనే ఉండదు కొద్దిగా, అంతా ఎక్కడ లేదు. అవును, ఇంకా తుంగ అదోటి ఇదోటి ఇట్లా పరుసుగా వారు. ఈసారి పంట కూడా మంచిగా వెళ్తుంది. అవును, ఇప్పుడే గింత ఎండలు కొడుతున్నాయి, అచ్చల ఇంకా బాగా అయ్యేటట్టుంది. ఇక వచ్చేది ఎండాకాలమే కదరా. అనేది కానీ అయినా అయిపోయింది ఇక. ఇగో ఇంకా కొద్ది అంత ఉంది, తీసి వస్తాయి. ఇక ఏమయ్యా కింది మళ్ళీ నీళ్లు మారిచ్చినావు, మరి బోరు సరిగ్గా పోతలేదు, కొన్ని కొన్ని నీళ్లు పోతుంది. అరే మొన్ననే కాదే 1,60,000 పెట్టి సైడ్ బోర్ లేపింది, మంచిగా వాడుతున్నాయి, పారింది. నువ్వేం టెన్షన్ పెట్టుకోకంతా. మెల్లగా అత్త. అత్తమ్మ మెల్లగా చూసుకుంటారా అని. అగో అత్తమ్మ, ఏమయ్యా అత్తమ్మ అన్ని ఆగింది, ఏమైంది ఇట్రా?
అత్తమ్మ ఏమైంది? పొలం చూసుకుంటూ అట్లా నిలబడ్డా? మీ మామయ్య ఉన్నప్పుడు ఇదంతా ఎంతో కష్టపడి చేస్తే ఇంత పచ్చగుండే. అలా ఇన్నేళ్లకు నా కొడుకులు నా కోడలు ఈ కలిసి వ్యవసాయం చేస్తే ఇప్పుడు పచ్చగా కనబడుతుంది. మళ్ళీ ఇన్నేళ్లకు చూసిన. మరి ఇంకేంది అత్తమ్మ, సంబరపడని ముచ్చట్నే కదా, ఇంకెందుకు బాధపడుతున్నావు? అట్లా కాదు బిడ్డ, ఇంకా 5 లక్షలు అప్పు ఉంది. ఆ అప్పు తెగితే చిన్నోనికి ఇంత జాబ్ వస్తే నా మనసు నిమ్మలం అవుతుంది. అప్పుడు సంతోషంగా ఉంటా, నా గుండెల భారం తగ్గుద్ది. నువ్వేం బాధపడకత్తమ్మా, మనకు అన్ని మంచి రోజులు వచ్చినట్టే. ఈసారి పొలం మంచిగా వండింది అనుకో, మనకున్న అప్పులన్నీ ముట్టిపోతాయి. ఇక మరిది సంగతి అంటావా, దేవుందై ఉంటే జాబ్ అదే వస్తుంది. నువ్వేం అల్లర పెట్టుకోకు పా, మేము ఉండగా నీకెందుకు బాధ, నడు. చూడే చూసిన ప్రేమించి పెళ్లి చేసుకుంటా అంటే మా వాళ్ళు వద్దు వద్దు అని అన్నారు. అయినా కూడా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అయినా మా వాళ్ళు ఆ రోజు నుంచి ఇప్పటిదాకా కూడా ఒక్క మాట అనలేదు. మా అమ్మ మస్తు మంచిదే. చిన్నప్పుడు మా అయ్య వదిలిసిపోయినా కూడా మమ్మల్ని మా అన్నని మస్తు చూసుకున్నది, సాకింది. మా అన్న అంటవా, నా చదువు కోసం వాడి చదువును పక్కకు పెట్టి చైన్లలో కైకిలు వెళ్ళి వాడి లైఫ్ మొత్తం నేనే అనుకున్నాడు. మా వదిన చాలా మంచిది, నిన్ను ఒక సంతాన చెల్లె లెక్క చూసుకుంటుంది. పాపం వాళ్ళందరూ నా గురించి ఆలోచిస్తారు. నేనంటే ఇష్టమే వాళ్ళకు. మా వాళ్ళకు నేను గవర్నమెంట్ జాబ్ చేయాలని ఆశ. కాకపోతే నా జీవితం ఏందో కానీ ఎప్పుడైనా కూడా హాఫ్ మార్క్ 1 మార్క్తో పోతాను. మళ్ళీ ట్రై చేద్దామని, కానీ నోటిఫికేషన్ పడడానికి ఇంకా చాలా టైం ఉంది. మనం పెళ్లి చేసుకున్నాం కానీ మళ్ళీ మనం మా అన్న వదినకు భారం కాకూడదు. అందుకే హైదరాబాద్లో ఒక కంపెనీకి జాబ్ అప్లై చేసింది. వాళ్ళు రేపు ఇంటర్వ్యూకి రమ్మన్నారు. పోతేనే ఎట్లాగైనా పోయి జాబ్ సంపాదించుకొని వస్తారు. అన్న వదినకు భారం కాకూడదు. ఓకే, రేపు వెళ్ళి మంచిగా జాబ్ ఇంటర్వ్యూ మంచిగా చేసి ఓకేనా, జాబ్ తెచ్చుకో. ఓకేనా, వాళ్ళకి కూడా మనం హెల్పింగ్ ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా, హైదరాబాద్లో పెద్ద కంపెనీకి ఇంటర్వ్యూకి రమ్మని కాల్ చేశారమ్మా. నేను వెళ్తున్నా. ఈసారి ఎలాగైనా సరే ఆ జాబ్ కొడతానమ్మా. నన్ను ఆశీర్వదించమ్మా. ఇంత మంచిగా జరగాలి నాన్న, క్షేమంగా పోయి లాభం. వదినా, అన్నేడి? అన్నా అన్న, హైదరాబాద్ వెళ్తున్నా అన్న. ఒక పెద్ద కంపెనీ నుంచి వెళ్ళి జాబ్ ఆఫర్ వచ్చింది. సరేరా, ఇంట్లో ఎంతో కష్టపడు, ఇలా మంచిగా చేసుకొని మంచిగా రాజు. తప్పకుండా అన్న. వదినా వెళ్ళొస్తా వదినా. రాము, ఒక్క మాట, చిన్నప్పటి నుంచి వెళ్ళి అన్న చదువు కూడా వదిలేసుకొని నీకోసం ఎంతో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని నేను చదివించిండయ్యా. ఈసారి గౌతమ్ ఖచ్చితంగా జాబ్ రావాలి. అత్తమ్మ అనుకున్న ఆశలన్నీ నెరవేరాలి. మన బతుకులు కూడా నీ జాబ్ మీదనే ఆధారపడి, నీకు జాబ్ వచ్చిందనుకో మన అందరి తలరాతలు మారుతాయ్యా. అది మాత్రం మర్చిపోకు. అసలే పట్నం పోతున్నావు, కొద్దిగా జాగ్రత్త. నువ్వు మంచిగా పోయి నౌకరీ చేసుకుని పోరా. వేరాపో. సరే అన్న, వెళ్ళొస్తాను. అమ్మా, ఏమైందిరా, లేట్ అయితే తొందర నడు. వస్తున్నారా అమ్మా? వదినా, అన్న నేను వెళ్ళొస్తాను. మంచిది, పోయేస్తా. వస్తున్నాను రా. అరే వెళ్దాం దాని రా. అరే పోదాం దాన్ని, టైం అవుతుంది, పోదాం.
ఏందయ్యా పిల్లంగా కూడా ఇట్లా నాచు కూసున్నావు? ఏమైందే గట్లున్నావు? ఏం కాదు, అగో మరి పిల్లంగా కూడా అత్తన్నావు, ఏమైంది? ఏం లేదని చెప్తాను కదా. ఏంది వీడేమో గింతగానో కోరుతాడు? ఏమైంది? సరే గాని పొలమంతా వారిచ్చినవా? కింది మళ్ళు మీది మళ్ళు అన్ని వారినాయా లేదా? ఇంకెక్కడి వారుడే పొలమంతా వెనకపోతాను. పొలం ఎండిపోవడేందిరా? అగో మొన్ననే కదా 1,50,000 పెట్టి బోరేపించినావు, పొలం ఎండిపోవడేంది? 1,50,000 గంగలో పోసినట్టు అయింది. అది మీదే పట్టదు, ఊర వెనక పీకింది, పంట చేతికి రాదు. గట్లా అంటున్నావేందయ్యా? అప్పుడు మీద పడ్డది. దీనికి ఏమో నౌకరు వస్తుంది అనుకుంటే మరి నౌకరు వస్తు లేదా, మన వస్తు లేదా, ఇంటర్వ్యూలు అనిపోతాడు. కొద్ది అప్పయిందా, నాకు ఏం మనసు పడతలేదు, పిసలేస్తాను మొత్తం. అది కాదయ్యా, పొలం మంచిగా వండితే పంట చేతికత్తే అప్పులన్నీ తీరుతాయని అత్తమ్మ నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఇప్పుడు నువ్వు ఇట్లా అంటే అప్పులు ఎట్లా తీరుతాయి, మనం ఎట్లా బతుకుడయ్యా? నేను ఏం చేయాలి మరి చెప్పు, నేనేం చేయాలి? నాకు సాధ్యమైనంత వరకు చేసుకుంటా, ఇంకేం చేయాలి మరి? సావాలా చెప్పు. ఇంకంత పెద్ద మాటలు అనకయ్యా, నువ్వు లేకపోతే మేము ఎట్లా బతుకుతాం చెప్పు? అప్పుదేముంది, ఇయ్యలు కాకపోతే రేపు తెరుపుకుందాం, కానీ నువ్వు నారాజు కాకయ్యా, నీకేదన్నా అయితే మేము తట్టుకోలేము. అయ్యో ఎంత పని అయిందిరా. సరే అయ్యా, నువ్వేం బాధపడకు, బుక్కడంత అయితే బువ్వ తిందుపా. గట్లా అంటే అట్లా అయ్యా, పా తిందుపా. అత్తమ్మకి అసలే పానం మంచలేదు, నువ్వు అట్లా బాధపడితే ఆమె కూడా బాధపడుతుంది. అత్తమ్మ నువ్వేంది చిన్న పిల్లలకే ఎత్తావు, నీ కొడుకు సంజాయించి చెప్పాలి కానీ పా, నువ్వు నడు, ఇంత దీన్ని అందుకుందు పా. పా ఎల లేవు, కాలు మొక్కుతా ఎలు. అత్తదా లేవత్తా. అన్నయ్య ఏమైందిరా, చావ వచ్చిందా? రాలేదన్నా, రాలేదన్నా. ఎప్పుడు చదువుతూనే ఉంటావు కదా, మళ్ళీ రాలేదంటే నాకు అర్థం కాదు. అవురా, ఏందిరా ఇది? అప్పుడే ఒక్క మార్క్ తోటి పోయిందన్నా నువ్వు. సరే తీ, మన రాత మంచిలేదు అనుకున్నావు, ప్రైవేట్ జాబ్ కూడా రాదా? నాకు అర్థం కాదు. ఏం చదువుతున్నావు? ఇందుకోసం రాలే కట్టపడ్డది. నా చదువు కూడా ఇడిచిపెట్టుకున్నా కాదురా, అప్పుల పాలైతే నీకేమనిపించలేరా? చెప్పు, చెప్పే. ఈ జాబ్ కూడా రాలేదట, ఇలా నేను చేయమంటారు చెప్పు. ఇక నేను ఒక్క ఎంతగానో నెల తీసుకురావాలి. అది కాదయ్యా, అత్తకత్తనే కోపం కట్టను. ఇంకెన్నేళ్ళు చదువుతావు రాడు? ఈసారి రాకపోతే మళ్ళీ సార్ ఇంకెన్ని సార్లా వచ్చా ఇంటర్వ్యూలో బాబు? సరే ఫోన్ ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి, ఇంకెన్ని రోజులు ఇంకా? ఇన్ని ఆవిడే పెళ్ళాను ఆవిడే. చెప్పే, ఎంతైనా భరించుకోవాలి నేను. ఏం చేయమంటావు అమ్మ చెప్పు. చేసేది అన్ని చేసిన రాత్రి ఏం చేద్దాం, నేనేమని చెప్పాలి? వీడు ఏ వాటి చదువుతుండగా అని చెప్పి లక్షలు అప్పు తీసుకొని నా మీద పెట్టుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి? ఎట్లా తిరగాలి ఒక్కరిని? నేనే చోట అనుకుంటానా, ఖచ్చితంగా నువ్వు చేయాలి నాకు అంతే, లేకపోతే మాత్రం మంచిగా ఉండదు. అమ్మా ఇది దుబాయ్ పంపిద్దాం అనుకుంటానా, ఏమంటావు? ఏమంటావురా? సరే అన్న, నువ్వు ఎట్లా చెప్తే గట్లనే అన్న, పోతా అన్న. ఏందయ్యా దుబాయా? ఇప్పటికిప్పుడు పిల్లని దుబాయ్ తోలెత్తా అంటే ఉన్నప్పులకే కట్టలేక సగం చచ్చిపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ అప్పు తీసుకొచ్చి అప్పు ఎట్లా తెరుతావు? ఏం చేయమంటావు మరి? ఇంకా దినాకరణ మితికల పైసలు అడగత్తా, తప్పు ధర పెద్దనే పుట్టినందుకు అని పంపిస్తానని నాన్న కాలంలో బతుకుతాడు. ఆ బతుకు పాడుగాను ఎప్పుడు నా బతుకు గీతే
ఆయన ఉన్నప్పుడు ఆయనతో ఎప్పటివరకు కట్టం చేసిన ఇప్పుడు ఇంకా ఇంకా ఘోరం అవుతుంది నా బతుకు. ఏం చేయాలి? పోయి అడకత్తాను, పోయి గాలవాడతా పోయి. దినకరణ ఉన్నావానే? ఉన్నా లోపల రా. ఏమైంది పవన్ నచ్చిన? కొంచెం పని ఉండాలి. సరే అట్లా కూర్చో. చెప్పు పవన్ అన్న పని అంటే. కొన్ని పైసలు కావాలన్న. తమ్ముడిని దుబాయ్ పంపిస్తాను. మొన్నటిదాకా నౌకరు కానీ నౌకరి మీద ఆశ లేదు, ఈ అచ్చట్లేదు. అందుకే దుబాయ్ పంపిస్తాను. జర నువ్వే సాయం చేయాలి. సరే అన్న, ఎంత కావాలి మరి నీకు? అయితే వీసాకే 50,000 అవుతుంది. టికెట్కు దానికి దీనికి అన్నిటికీ కలిపి 1,00,000 రూపాయలు కట్టాను. అందుకే 1,00,000 రూపాయలు కావాలి. మరి నా 6 నెలల్లో తిరుగుతాను చూసా. సరే అన్న, 1,00,000 రూపాయలు అంటున్నావు కదా, ఇస్తుంది. ₹1,00,000 అన్న ఇది. సరే అన్న, అడగగానే ఇచ్చిరా. పర్లేదు, దానికి ఏముంది కానీ మాట మాట మీద ఉంటే సరిపోతుంది. సరే ఓకేనా? టైంకి మళ్ళీ సరిపోతుంది. పోయేస్తాను. ఓకే. పోయేస్తా వదిన, పోయేస్తా అన్న. అమ్మా పోయేస్తానే, పోయేస్తా. రాము, నాకు పిల్లలు లేకున్నా నిన్నే నా కొడుకు అనుకున్నా. అన్న కష్టం నీకు తెలియంది కాదు. టైంకు తిను, మంచిగా పనికో. నీ మీదనే మా అందరి బతుకులు ఆధారపడి ఉన్నాయి అయ్యా. మంచిగా పని చేసుకుంటుండు. సరే వదిన. రే తమ్ముడు, అన్న దూరం వెళ్ళే కొడుతున్నాను, ఏం బాధపడకురా. సరే అన్న. నువ్వు మంచిగా ఉంటే నాకు సంతోషం. సరే అన్న. నేను రంది పెట్టుకోకు. పోయేస్తా అమ్మా, పోయేస్తానే. పోయేస్తా, మంచిగా ఉంది. తమ్ముడు మెల్ల తీసుకోపో. రాము జాగ్రత్త.